సో ఇక సాక్షిలో ఇక ఒక్కొక్క పథకం చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ కంటే ముందు ఆయన సూపర్ 6 పేరిట కొన్ని హామీలు ఇచ్చిండు. వాటన్నిటిని ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే అందులో భాగంగా ఒక్కొక్క పథకాన్ని క్రమక్రమంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా సాక్షి ఆరోపించింది. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా సక్సెస్ అయినటువంటి పథకం అమ్మఒడి. ఈ అమ్మఒడి అనే పథకం కింద ఒక్కో మహిళకు 15,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో ఈ 15,000 రూపాయలు ఎవరైతే తమ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారో, అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా, వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 రూపాయల అమ్మఒడి పడేది. అయితే చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు ఈ అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో మార్చడమే కాకుండా ఇప్పుడు ఒక తల్లికి 2 పిల్లలుంటే ఒక్క పిల్లగాడికి మాత్రమే లేదా ఒక్క అబ్బాయికి మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. మేము పవర్లోకి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మేము తల్లికి వందనం అనే పథకం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిండు. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. దానికి ఎగనామం పెట్టి పాత పద్ధతిలోనే ఇవ్వబోతున్నారు అంటూ సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం ఇది. ఒక్కరికే వందనం, అందరికీ ఎగనామం. తల్లికి వందనం పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ. స్కూల్కు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటన. జీవో నెంబర్ 29లో మాత్రం ఒక్క తల్లికి మాత్రమే తల్లికి వందనం అనే స్పష్టీకరణ. 1 కోటి మంది పిల్లలను నిలువులా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు. ఇక ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒక్కరికి అంటూ మెలిక, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. 5 ఏళ్ల డాటా ఉన్న లబ్ధిదారుల ఎంపిక పేరుతో తాత్సారం. ఇన్నాళ్లకు కేవలం గైడ్లైన్స్ మాత్రమే జారీ, అందులోనూ ప్లేట్ ఫిరాయింపు. ఏటా జూన్ నెలలో అమ్మఒడి జమ చేసిన జగన్ ప్రభుత్వం, వైఎస్ జగన్ సీఎంగా ఉండుంటే ఈ పాటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా అందేది. సో చంద్రబాబు నాయుడు మేము 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఇప్పుడు విడుదల చేసిన జీవోలో మాత్రం 2 పిల్లలకి ఇవ్వలేము, ఒకవేళ ఇంట్లో ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నా 15,000 రూపాయలే జమ అవుతుంది. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు వస్తుంది, అదే 3 పిల్లలు ఉంటే 45,000 రూపాయలు వస్తుందని చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు అట్లా కాదు. వచ్చినటువంటి జీవో గైడ్లైన్స్లో కేవలం 1 పిల్లలకే ఇస్తాం, అంటే ఒక తల్లికి 15,000 రూపాయలు మాత్రమే ఇస్తాం అనేది జీవోలో చెప్పిండ్రు అనమాట తాజాగా. సో ఇది ఒక పెద్ద మోసం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇంకా ఆ ఇచ్చే 15,000 అయినా సకాలంలో ఇస్తారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే జూన్ నెల వచ్చింది, ఇప్పుడే ఇవ్వాలి పిల్లలకు. వాళ్ళకి డబ్బులు ఇస్తే పిల్లలకు అది స్కూల్ ఫీజుకో లేదంటే వాళ్ళకి పుస్తకాలకు, బట్టలకు, దేనికో దానికి ఉపయోగపడుతుందని ఎవ్రీ ఇయర్ జూన్ నెలలోనే ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు జూన్ నెల అయిపోయింది, జూలై సగానికి వచ్చింది, ఇప్పటి వరకు దాని మీద మార్గదర్శకాలు లేవు. అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. అదే ఆ గందరగోళం నెలకొంది. ఒకవేళ జగన్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటుంటే ఈ పాటికి వచ్చేవి డబ్బులు అన్నట్టుగా రాసుకొచ్చింది. ఇక తల్లికి వందనం, స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో సూపర్ 6 కింద ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ ఇది. ఇక చంద్రబాబు నాయుడు అనేక సభల్లో ఏం చెప్పిండంటే తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది, ఒక్కరికే అనే నిబంధన లేదు. 2 ఉంటే 2 ఇస్తా, 3 ఉంటే 3కి ఇస్తా, 4 ఉంటే 4కి ఇస్తా, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా. ఈ లెక్కన 4 ఉంటే 60,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా అనేక బహిరంగ సభల్లో చెప్పిండు ఆ మాట. కానీ ఇప్పుడు గైడ్లైన్స్ వచ్చినాయి. తల్లికి వందనం అనే స్కీమ్కు సంబంధించినటువంటి ఒక జీవో వచ్చింది. ఈ జీవోలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఇస్తాము అనేది జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. స్కీమ్ తల్లికి వందనం యాజ్ పర్ ఏ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ద గవర్నమెంట్ అండర్ ద తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 per annum టు ఈచ్ మదర్. 15,000 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ తాజాగా జీవో రిలీజ్ చేసిండ్రు. ఇది పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరిట మోసం చేసిండు అనేది ఇక సాక్షి ఈ కథనం రాసుకొచ్చింది.